భగవంతుడు అంటే ఎవరు? హూ ఈజ్ గాడ్? హూ ఈజ్ గాడ్? ఈ ప్రశ్న చాలామంది అడుగుతుంటారు. అరవిందులు చెప్తారు, పర్ఫెక్షన్ ఈజ్ గాడ్ అంటాడు. పర్ఫెక్షన్. వాట్ ఈస్ దిస్ పర్ఫెక్షన్? వన్ హూ ఈజ్ పర్ఫెక్ట్ ఇన్ ఆల్ ఫీల్డ్స్. ఇది అది అని లేకుండా ప్రతి దాంట్లో కూడా పర్ఫెక్షన్ ఎవరైతే సాధిస్తాడో అతను భగవంతుడు. ఎవరతను? మానవుడికి సాధ్యమవుతుందా? కాదు, ఖచ్చితంగా కాదు. అన్ని ఫీల్డ్స్లో అవుతుందా? కాదు. ఒకడు అవధానం చేస్తే పద్యాన్ని అలవోకగా చెప్తాడు, పద్యం వల్లటంలో పర్ఫెక్షన్ సాధిస్తాడు. ఒక క్రికెటరు 6 కొట్టడంలో పర్ఫెక్షన్ సాధిస్తాడు, అలవోకగా కొట్టేస్తాడు. ధోని లాంటి వికెట్ కీపర్లు వికెట్ల వెనకాల నిల్చొని స్టంపింగ్ అంటే ఇంత ఈజీనా అని మన చేత ఆహా అనిపించేట్లుగా స్టంపింగ్ చేస్తాడు. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కళ్ళు నైపుణ్యం సాధించి బాగా అభ్యాసం చేసి అలవోకగా చేస్తూ ఉంటారు పనులు. ఏమాత్రం కూడా వాళ్ళకు క్లిష్టంగా అనిపించదు. మామూలు వాడికి క్లిష్టంగా అనిపించే ప్రతి పనిని కూడా వాళ్ళు చాలా సులువుగా చేస్తారు. హనుమస్వామి అశోకవనంలో రాక్షసులని ఒక్కొక్క బ్యాచ్ని చావచితక కొడుతూ చెట్టెక్కి కూర్చొని జయ జయధ్వానాలు చేస్తూ ఉంటాడు. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబల రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలిత దాసోహం కోసలేంద్రస్య రామస్య అక్లిష్టకర్మణ. జయత్యతిబలో రామో, అతిబలుడైనటువంటి రాముడికి జయము, మహాబలుడైనటువంటి లక్ష్మణుడికి జయము, సుగ్రీవుడికి జయము. ఇంతటితో ఆగలే. దాసోహం కోసలేంద్రస్య రామస్య క్లిష్టకర్మణ. కోసలేంద్రుడైనటువంటి రాముడికి నేను దాసుణ్ణి. ఎవరా రాముడు అంటే అక్లిష్టకర్మణ, ప్రతి పనిని సులువుగా చేసేటువంటి వాడు. ప్రతి పనిని సులువుగా చేసేటువంటి ఆ రాముడికి నేను దాసుడిని అన్నాడు నవవ్యాకరణ పండితుడైనటువంటి హనుమస్వామి. ఆయనకు తెలియదా? అన్నీ తెలుసు. నవవ్యాకరణ పండితుడు, వేదాంగవేత్త. అట్లాంటి వాడు రామచంద్రుని ఏమన్నాడు? రామస్య అక్లిష్టకర్మణ. అలాంటి అక్లిష్టకర్మణుడు, అట్లా సులువుగా చేసేటువంటి ఆ రామచంద్రుడికి నేను దాసుడిని అన్నాడు. సో ఆ ఫ్రేజ్లో మనకు ఏమర్థమవుతుంది? రామచంద్రుడు భగవంతుడు అని మనకు చెప్పినట్లుగా అర్థమవుతుంది. పర్ఫెక్షన్ ఈజ్ గాడ్.